నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామంలో మాజీ మంత్రి జవహర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన అందాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం, బిడ్డల భవిష్యత్ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకి అండగా ఉందామనే విషయాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు 12 లక్షల కోట్లకు చేరింది. మన రాష్ట్రానికి ఉన్నప్పుడు మనం తీర్చుకోవాల్సిందే తప్పితే వేరే ఎవరో తీర్చడం లేకపోతే కేంద్రం మనకు రాయితీలు ఇవ్వదు. ఈ రోజున అభివృద్ధి లేనందువల్ల మన రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అయ్యి నిలదొక్కునే స్థితి లేదు. అన్ని పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది. అంతేకాకుండా ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు ముందుకు రావట్లా. మరి చదువుకున్న బిడ్డలు లేని ఇల్లు లేదు. మరి మన బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా స్థిరపడతాయి? సంక్షేమ పథకాలు వస్తే సరిపోయిందా? ముఖ్యమంత్రి గారు కేవలం 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళనే చూస్తా ఉన్నారు తప్పితే 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆయన